అధిక బరువును తగ్గించుకునే యత్నంలో చాలా మంది కొవ్వు పదార్థాలను తినడం మానేస్తారు. ముఖ్యంగా పాలను తాగేందుకు విముఖత చూపిస్తారు. పాలల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుందని చెప్పి బరువు తగ్గేవారు పాలను తాగడం మానేస్తారు. వెజిటేరియన్ డైట్ పేరు చెప్పి కొందరు కేవలం సోయా పాలు, బాదం పాలని తాగుతారు. ఇవి కాకుండా స్కిమ్డ్ మిల్క్, డబుల్ టోన్డ్ మిల్క్ అని మనకు రకరకాల పాలు అందుబాటులో ఉన్నాయి. వీటి అర్థం ఏంటి? అధిక బరువు తగ్గేందుకు ఈ రెండు పాలలో ఏ పాలను నిత్యం తాగాలి చూద్దాం. స్కిమ్డ్ మిల్క్, ఇందులో కొవ్వు ఉండదు. కొందరు 0% ఈ పాలను తయారు చేస్తారు. అయితే కొందరు స్వల్ప మోతాదులో కొవ్వు ఉంచుతారు. ఈ పాలలో 0.5 గ్రాములు లేదా అంతకన్నా తక్కువగానే కొవ్వు ఉంటుంది. హోల్ మిల్క్ లా స్కిమ్డ్ మిల్క్ లో కొవ్వు ఎక్కువగా ఉండదు. ఒక గ్లాస్ హోల్ మిల్క్ లో 10 గ్రాముల వరకు కొవ్వు ఉంటుంది. కానీ ఒక గ్లాస్ స్కిమ్డ్ మిల్క్ లో 2 గ్రాములు అంతకన్నా తక్కువగానే కొవ్వు ఉంటుంది. ఈ హోల్ మిల్క్ కన్నా స్కిమ్డ్ మిల్క్ లోనే కాల్షియం, ప్రోటీన్లు, ఫాస్ఫరస్, విటమిన్ డి, ఏ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్ తేలిగ్గా జీర్ణమవుతుంది. ఇక డబుల్ టోన్డ్ మిల్క్, ఈ పాలను హోల్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్ లను కలిపి తయారు చేస్తారు. లేదా స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ను ఉపయోగించి డబుల్ టోన్డ్ మిల్క్ ను తయారు చేస్తారు. సాధారణంగా ఈ ప్రక్రియలో గేదెలకు చెందిన హోల్ మిల్క్ ను ఉపయోగిస్తారు. ఆ పాలను స్కిమ్డ్ మిల్క్ తో కలిపి డబుల్ టోన్ మిల్క్ ను తయారు చేస్తారు. ఇందులో 1.5% కన్నా తక్కువ ఉంటుంది కొవ్వు. గుండె జబ్బులున్న వారు ఈ పాలను తాగితే మంచిది. ఈ పాలు తేలిగ్గా జీర్ణమవుతాయి. వీటిలో విటమిన్ డి ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అయితే అధిక బరువు తగ్గించేందుకు ఏ పాలు మంచివి అంటే స్కిమ్డ్ మిల్క్, డబుల్ టోన్ మిల్క్ రెండూ మంచివే. కానీ అధిక బరువు తగ్గేందుకు మాత్రం స్కిమ్డ్ మిల్క్ ఉత్తమం. ఎందుకంటే డబుల్ టోన్ పాల కన్నా స్కిమ్డ్ మిల్క్ లోనే కొవ్వు తక్కువ, క్యాలరీలు తక్కువ, పోషకాలు లభిస్తాయి. కాబట్టి బరువు తగ్గేందుకు స్కిమ్డ్ మిల్క్ సహాయపడుతుంది. డైట్ పాటించేవారు ఈ పాలను తాగడం ఉత్తమం.